నీకు టైటిల్ విరూపాక్ష లేక అనిపిస్తలేదా? అంటే వీరూక్ష సంథింగ్ అట్లా ఉన్నది కదా. ఎస్ బ్రో, విరూపాక్ష సేమ్ తీసినోడే కదా. అదే యూనివర్స్ కి ఇట్లా క్రియేట్ చేస్తలేడా కదా. ఆ? లేదు లేదు లేదు. నాకు డౌటే, నాకు మేబీ మళ్ళీ యూనివర్స్ లో ఉన్నాయి ఉన్నాయి అంటే కలిపేస్తాడేమో. అన్నట్టు అలా అందులో చేతబడి ఇందులో కూడా కొన్ని షార్ట్స్ సో చేతబడి అలాగే ఉన్నాయి. ఉన్నది. అండ్ వాడు విరూపాక్షలో కూడా లాస్ట్ లో నీకు చిన్న ఇది ఇస్తాడు, హింట్ ఇస్తాడు. ఐ మీన్ పార్ట్ 2 కూడా ఉండొచ్చు అనే థాట్ లో ఇది హింట్ ఓకే, ఇస్తాడు. కరెక్ట్ కరెక్ట్. సో అంటే ఇది అంటావు. మేబీ ఉండొచ్చు. ఇంకా ఇప్పుడు నడుస్తుందిగా అన్ని ఇది యూనివర్స్. ఓకే, సిమిలర్ అనిపిస్తుంది కానీ ఆ, బట్ కొంచెం ఉండకపోవచ్చు. దాంది గ్రైండియర్ గా ఉన్నది ఇది కొంచెం. ఉమ్, అడ్వెంచర్ టైప్ ఉన్నది అన్న, అలా అయితే అనిపిస్తుంది నాకు. ఆ, ఏదో మేబీ ఇట్లా బొమ్మ గీస్తాడు. మ్మ్. అవి ఎవరి బొమ్మ గీస్తాడో వాళ్ళకు ఎలా అయితే స్క్రేచ్ చేస్తాడో అదే వాళ్ళకి అలా ఓ అది కరెక్ట్, నేను లింక్ అయి నేను ఉన్నది. గమనించలేదు. ఒక్కొక్క షాట్ అలా చెప్పాడు వాళ్ళు. ఓకే, అంటే వాడు కన్ను పోయినట్టు ఆ, చూపిస్తే డైరెక్ట్ గా. కళ్ళు పోయినట్టు తీస్తాడు ఫస్ట్. మ్మ్. ఇక్కడ సో ఓకే, కరెక్ట్. ఆ, ఇక్కడ మొత్తం సేమ్ ఉన్నది. ఒక కన్ను పోయిన ఉన్నది. మ్మ్. అది కూడా లెఫ్ట్ కన్నే. మ్మ్. దెన్ ఓకే, సో అట్లా కానీ ఇక్కడ మ్మ్. ఈడ బాడీలో ఏమొస్తుంది అనేది డౌట్ నాకు. అదే అంటే చింగ చంగాదడు అంటారు కదా, కాన్కత్రి సంథింగ్. కాన్కత్రి ఓకే, బ్యాట్స్ అంటారు బ్యాట్స్, దానికి. రైట్, బ్యాట్స్ వస్తుంది. అలాగే నాకైతే అదే ఓకే, అనిపిస్తుంది. అదే వచ్చి అదే అదే ఉన్నది, వీడిని అదే ఎక్కడో ఉన్నది. చూసాను, ఎందులోనో చూసాను వీడిని. ఓహో అరే వీడు లాపత లేడీస్ లా ఉంటాడు వీడు. దాన్ పూల్ కుమారి వాళ్ళ హస్బెండ్ ఉంటాడు వీడు, వాడే. అయితే ఓకే, ఏంటో చూసినట్టు మరాఠీ అనిపించాడు. సినిమానా? మరాఠీ కాదు, హిందీ సినిమా. హిందీ అదే, ఓకే. ఆ, హిందీ లాపత, ఓకే. లాపత లేడీస్ లో ఉన్నాడు వాడు. ఓకే, సో ఈ యాక్టరా? వీడు నేను చూడలేదు. ఓకే, అంటే వాడు ఎట్లా స్కెచ్ గీస్తాడంటూ అట్లా వేడి నుంచి వెళ్ళి అని వేసేసుకుంటారు చంపుతాడా? అదే వేళ చంపుతారు అంటారు స్కెచ్ చేసి హంగా. కాన్కత్రి వచ్చింది. బ్యాట్స్. బ్యాట్స్, బ్యాట్స్, యా. అని ఇది కూడా ఒక చిన్న ఇక్కడ కనెక్షన్ చూసినావా కి ఉమ్, అందులో విరూపాక్షలో ఒకరికి ఉమ్. చూస్తే కళ్ళంచెటి వాడు ఇంకోలా బాడీలో ట్రాన్స్ఫర్ అవుతాడని, ఇక్కడ కూడా కరెక్ట్ గా కన్నుకే టార్గెట్ చేసిల్లో. సో మేబీ సంథింగ్ కనెక్షన్ ఉండొచ్చు అని ఇది అనుకుంటున్నా. షార్ట్ చూడు ఒకసారి. నాకు అది షార్ట్ గురించి కాదు కానీ వాడు ఎవ్వడు అనిపిస్తుంది నాకు. ఉమ్, వాడు వాడిని కూడా చూసినట్టు అనిపిస్తుంది. వీడి తమిళ యాక్టర్ డౌట్ నాకు, వాడేనా అని. ఓకే, వాట్ ఎవర్. ఏమో. ఈ ఈ షార్ట్ అసలు నెక్స్ట్ లెవెల్. ఇది మొత్తం మొత్తం చూడు, మొత్తం బ్యాక్ మొత్తం పోయింది. మొత్తం పోయింది అక్కడిని. బ్యాక్ సైడ్ అక్కడది కనిపిస్తుంది అది. బ్యాక్గ్రౌండ్ లో ఏమున్నది అది కనిపిస్తుంది కన్ను నుంచి. ఈ కన్నేమో బ్లాక్ డీటెయిలింగ్ బ్లాక్ చూడు. అయింది మొత్తం. అదే, సూపర్ అంటే అది. సేమ్ ఎలా అయితే స్క్రెచ్ అది ఇది వేసాడో లిటరల్లీ సేమ్ అలాగే. డిట్టో. ఉమ్, కరెక్ట్. ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ డైరెక్ట్ విరూపాక్ష. ఎక్స్పెక్ట్ చేసిందే ఇంకా. ఇది ఇంకా కూడా అక్కడ అలానే అంటే ఉంది. ఇది కూడా సేమ్ చూడు, ప్రతి ప్లేస్ లో అదే అవుతుంది అన్నట్టు. ఐ మీన్ ప్రతిసారి ఒక్కొక్కటి ఆ, ప్రతిసారి బయటకు వచ్చేసి బ్యాట్స్ బయటకు వచ్చేసి అదే పని ఉమ్, చేస్తాయా అంటే. అంటే ఎప్పుడైతే స్క్రెచ్ అది వేసాడో దాని తర్వాత లోపల నుంచి బ్యాట్స్ అనేది వచ్చి వాడు ఏదైతే వేసాడో స్కెచ్ అది ఎలా పని స్కెచ్ చేస్తాడో. చేస్తుందని ఇలా ఇలా అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే, ఇదంటే అమ్మా మీనాక్షి మేడం ఉన్నది ఇక్కడ ఇందులో. చర్చ్ ఉంది. ఓకే, వాడు చర్చ్ దీన్ని స్టార్టింగ్ ఒక ఆ, స్కెచ్ చూపిస్తాడు. సో అదే అయ్యి ఉండొచ్చు ఇది కూడా. ఇందులో కొంచెం రీసెంట్ గా బ్యాక్. చర్చ్ సేమ్ సేమ్ చర్చ్ అదా. చర్చ్ అది వేసాడు. దాన్ని ఇక్కడ చర్చ్ కి అగ్గి అంటింది. రైట్. సో సేమ్. ఓకే, మేబీ ఇలా ఆర్కియాలజికల్ సంథింగ్ ఉండొచ్చు, వాళ్ళు స్టడీ చేస్తున్నట్టు అని అనిపిస్తుంది వాళ్ళు. అంటే ఐ మీన్ మీనాక్షి వాళ్ళు ఏమన్నా ఆర్కియాలజికల్ స్టడీ చేసేట ఒక స్టూడెంట్స్ ఉండొచ్చు, దాన్ని వెతుక్కుంటూ ఓకే, వచ్చిన దాంట్లో వీళ్ళకి ఈ డీటెయిల్స్ తెలుస్తున్నాయేమో అని. అలా కూడా ఉండొచ్చు. అయి ఉండొచ్చు. దాని మధ్యలో వాళ్ళు ప్రాబ్లమ్స్ వస్తే వీడు హెల్ప్ తీసుకుంటారు, నాగచైతన్య హెల్ప్ తీసుకుంటారని అనిపిస్తుంది. టీజర్ అది అకార్డింగ్ లో గ్లిమ్స్ సహజమే కదా, చూస్తుంటే. ఏమైనా ప్రాబ్లం వస్తాయి హీరో వచ్చి హీరో కాపాడు. హీరో వస్తాడు, కామన్. గాట్ ఇట్. చలో ప్లేస్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఇక్కడ ఏమైనా ఉన్నాయా? పెద్ద. ఓకే. ఆ, ఇక్కడ ఫస్ట్ షాట్ లో సేమ్ బుల్ యాక్చువల్ గా చూపిస్తారు. స్టార్టింగ్ కే వాడు స్కెచ్ ఇది వేసేటప్పుడు ఇక్కడ కూడా బుల్స్ ఉన్నాయి.
అండ్ దీని స్టార్ట్ లో వెళ్తే ఇక్కడ ఓకే, సేమ్. ఓకే. ఇక్కడ బుల్స్ చూపిస్తున్నాడు. మేబీ ఈ బుల్తో కూడా కొంచెం ఏదైనా ఉండొచ్చు. ఓకే. ఓకే, స్టార్ట్. ఓకే, అదే కొంచెం గ్రీన్ స్క్రీన్ ఎక్కువ వాడేసారు అనిపిస్తుంది. పెద్ద నాకేం అలా అనిపిస్తుంది, విఎఫ్ఎక్స్ మంచిగా బాగానే అనిపిస్తుంది. ఉంది. ఒక్క షాట్ అదైతే ఎలా అయితే పట్టుకొని నిల్చుంటాడో అది కొంచెం మరీ ఇది స్టూడియోలో తీసినట్టు రాజాసాబ్ అనిపిస్తుంది. ఇది రాజాసాబ్ సెట్ అనిపించింది. సెట్. నిజంగా నిజం. రాజాసాబ్ సెట్. మళ్ళీ అందులో కరెక్ట్. ఎవరు ముసలిది ఉంది. పోనీ పోనీ వద్దు, ఇప్పుడు వద్దు, ఆ అదో పిడకలు ఎందుకు కానీ సర్లే. ఇక్కడ చూస్తే అంటే నువ్వు ఇది కూడా మేబీ ఆ బ్యాక్ డ్రాప్ లో ఉంటది అనుకుంటున్నా అలా. ఇక్కడ ఏదో హోమం ఇది చేస్తున్నారు. పాస్ట్ స్టోరీ అనిపిస్తుంది నాకు. అంటే ఐ మీన్ ఏదో ఓల్డ్ స్టోరీ. పాస్ట్ నీకు ఫ్లాష్ ఇదైతే బ్యాక్ పాస్ట్ నుంచి ఎలా అంటావు, ఇక్కడ ఆల్రెడీ వచ్చి అదేమో ఓకే, ఫైట్ మీనాక్షి ఉందా చేస్తున్నారు ఇక్కడ? కదా. ఇక్కడ వాళ్ళు ఉన్నారు అని వాడు కూడా ఉన్నాడు. ఓకే, మొత్తం సో స్టోరీనే ఓల్డ్ అక్కడ దీన్ని పెట్టేస్తారా? ఆ, అంటే అదే అనుకుంటున్నా, ఇప్పుడు ఈ దీంట్లోనే ఉండొచ్చు. సో నువ్వు అన్నట్టు ఫ్లాష్ బ్యాక్ లో చూపించచ్చు అంతే ఏముండే అనేది మళ్ళీ మళ్ళీ. ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తే ఇక్కడ అంటే కాదు, నా ఒబ్వియస్లీ నాకు కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ లో చూపించటం ఎందుకంటే వాడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే యాంగిల్లో బయటికి ఉమ్, బ్యాట్స్ వస్తున్నట్టు అదే ఫస్ట్ ఫ్రేమ్ ఎలా చూపించారో అలా చూపిస్తున్నారు. గాల్లో లేసాడు కదా వాడు. అదే అంటున్నా. సో అదే సేమ్ ఇక్కడ కూడా అయి ఉండొచ్చు. ఎవరికో మూడింది ఇక్కడ కూడా మళ్ళీ. అదే దీన్ని రాజ్యం ఏదో 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 సేపటి రాజ్యం ఉండొచ్చు. ఒకటి ఒక రాజు కోటలో సంథింగ్ ఏదో అదే రాజుకోట అనుకుంటాము. రాజు ఏదో దాంట్లో యజ్ఞం మేబీ జరుగుతూ ఉండొచ్చు. సంథింగ్ ఫ్లాష్ బ్యాక్ లో చూపించచ్చు ఏమైనా. దాని తర్వాత ఎందుకు ఇలా అయ్యాడో ఏమైందో అది స్టోరీ అయి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఓకే ఇక్కడ ఇది అదే దీని గురించి. ఓకే. నేను అలా ఐ మీన్ ఏదో ఐ మీన్ వాడిని చంపాల్సింది జస్ట్ ఆ పర్టికులర్ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏదో ఉంటుందో ఆ గ్యాప్లోనే వాడిని చంపగలము సంథింగ్ ఉండొచ్చు. సో అందుకే ఓకే. బరబ్బర్ అది అయ్యే టైంకి మనోడు నాగచైతన్య వెళ్ళి వాడిని చంపడం అలా చూపించారు. సో దట్ వాట్ ఇంకా కామన్ అంతా. కార్తీక్ ఐ దండు మీన్ సో అంత కామన్ సెటప్ విరూపాక్ష ఉండుండొచ్చు నీకంతా నాకైతే. కామన్ ఉంది. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు విరూపాక్షల క్లైమాక్స్ పెద్ద ట్విస్ట్ ఉంటది కదా, అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అది. పెద్ద సో ఇందులో కూడా అంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్ కాదు. ఓకే, సంథింగ్ లేదు నెక్స్ట్ లేదు నాకు పార్ట్కి అన్ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ పార్ట్కి హింట్ ఇచ్చినట్టు సంథింగ్ పెట్టినారు. నాకు అన్ఎక్స్పెక్టెడ్ అనిపించింది అసలు ఆ ట్విస్ట్ అసలు చాలా బాగా అనిపించింది. అంటే ఇందులో కూడా హీరోయిన్ కి పెడతాడా అంటున్నా. హీరోయిన్ కి పెట్టి ఇందులో కూడా ఎవరో ట్విస్ట్ ఇక ఉంటుందా ఇందులో అని. డాడ్ గా నీకు విలన్ ఎవడో చూపించేశారు ఇందులో నీకు. ఐ మీన్ ఎవడు అనేది అందులో మనకు ట్రైలర్ టీజర్ లో తెలియదు, ఇందులో డైరెక్ట్ లో తర్వాత చూపించారు మనకి. అదొక ఇందులో సస్పెన్స్ కూడా కింద ఫస్ట్ పెట్టారు నుంచి మనకి. లాస్ట్ దాకా విలన్ ఎవరో అంటే నేను చూపించేశారు కదా, మీనాక్షిని కానీ విలన్ లాస్ట్. కింద చూడాలనుకోవట్లేదు. షీఈ్ మై ఓకే బ్రో, ఫేవరెట్ బక్కమ్మ. చూపిస్తే చూడాలి బ్రో, ఏ ఏం మూయరా, చేయలేవు నువ్వు. సాడిస్ట్ అంటారు దీన్ని ఏంటి. సర్లే, ఓవరాల్ టీజర్ సూపర్ దిస్ వాట్ వి ఇంట్రెస్టింగ్ ఉంది, ఇది కొత్త దిస్ కాన్సెప్ట్. వాట్ వి నోటీస్డ్ ఇన్ టీజర్ సంథింగ్. ఇంకా అంతా స్టోరీ కొంచెం ఇంకా ఉన్నాయి తెలిసిందే కొన్ని తెలిసిందే అన్నట్టు ఉన్నది. కొంచెం తెలిసింది అన్నట్టు. కొంచెం ఇప్పుడు గ్రాండియర్ గా హారర్ సినిమాలు ఇక ఇలానే ఉంటాయి, కానీ ఇక కొత్త కాన్సెప్ట్ ఏదో అది బ్యాట్స్ నోట్లో నుంచి రావడం అనేది కొత్తగా అనిపించింది కదా అంతే. విఎఫ్ఎక్స్ అని అయితే సూపర్ స్ప్రెడ్ గా చేయడం, చేస్తున్నాడు. విఎఫ్ఎక్స్ బాగానే ఉంది, ఏమనిపించలే అలా విఎఫ్ఎక్స్ ఉన్నాయని అనిపించలేదు. బీజిఎం చాలా పెద్దగా టైం తీసుకున్నారు ఏడ అనుకుంటా దీన్ని. నోటీస్ కాలేదు. నాకు ఇది అర్థం కాదు. ప్రతి సాంగ్ ప్రతి సినిమాకి సుకుమార్ రైటింగ్స్ ఏంట్రా. సాంగ్ వస్తే చాలు, ఏదైనా ఎస్ మూవీ బ్రో, వస్తే చాలు, కరెక్ట్ ప్రతి కరెక్ట్. అసలు మనోడు విరూపాక్షకి కూడా సుకుమార్ రైటింగే ఉన్నాడు. ఫ్రెలే వీళ్ళందరూ కాదు. స్టూడెంట్స్ అనుకుంటా కదా. ఆఫ్టర్ పుష్ప 2 తర్వాత చాలా టైం వచ్చింది కదా రామ్ చరణ్ సినిమాకి, ఇంకా టైం ఉంది ఇక. అందుకే ఉమ్. ప్రతి సినిమాకి వెళ్ళి ఏలెట్టిస్తున్నాడు అనుకుంటా మన సుకుమార్ భయ్య. లేదు, ఆయన విరూపాక్షకు కూడా తనే ఉన్నాడు. మ్మ్. అండ్ వీళ్ళందరూ నాకు ఇక్కడే సుకుమార్ క్లిక్ స్టూడెంట్ అవుతుంది, కదా. నాకు ఇక్కడే క్లిక్ అవుతుంది. ఈ విరూపాక్ష డైరెక్టర్ అదే నేమ్ లో కూడా అదే ఉన్నది. సో నాకు డౌటే. ఫాంట్ కూడా సేమ్ అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇంకా 80% ఫిక్స్ అనుకుంటున్నా వీళ్ళు యూనివర్స్ లో ఏమో పెట్టేస్తానని. ఓకే, చూద్దాం ఎంతవరకు చూద్దాం. అవుతుందో.
పెడితే ఓకే. ఇంట్రెస్టే కదా. వద్దు భయ్యా. ఎందుకు విరూపాక్ష మళ్ళా ఊకో సినిమా విరూపాక్ష ఆ అయితే నాకు సినిమా నచ్చింది. ఈను చాలా బాగుంది. లేదు బ్రో. నీకెందుకు నచ్చింది నాకు అర్థమైందిలే. ఆ! ఓకే. ఆ! అందరికి నచ్చింది బ్రో. ఏ కామెంట్లు చెప్పండి బ్రో మీరు. ఓకే. కన్ఫర్మ్ ఓకే. చేయండి ఒకసారి. చూద్దాం. హ్మ్. బాగుంది సినిమా అనట్లేదు. ఇది కూడా అట్లనే ఉండాలనుకుందాం. చాలో దిస్ వాట్ వి నోటీస్ హిడెన్ డీటెయిల్స్. ఇంకా మీరేమన్నా నోటీస్ చేసారా ఇంకా కామెంట్స్‌లో చాలా చెప్పండి. ఉన్నాయనుకుంటా హిడెన్ డీటెయిల్స్. మనము మనం ఫాస్ట్‌గా వెళ్లి కొన్ని కొన్నే చూసాము. మనం చూద్దాం. డీటెయిల్ వీడియో చేద్దాం. ట్రై చేద్దాం. డీటెయిల్ వీడియో అందులో ట్రై ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. చేద్దాం ఇంకేమన్నా ఉంటే. ఓకే. చలో థాంక్స్. చలో బాయ్. ఓకే. థాంక్ యూ.